న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రికార్డును నమోదు చేశాడు. వరుసగా 4 ఓవర్లు మేడిన్ చేసిన బౌలర్గా చరిత్రకెక్కాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా పసికూన పపువా న్యూగినియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో లాకీ ఫెర్గూసన్ ఈ ఫీట్ సాధించాడు. 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచ కప్తో పాటుగా పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఫీట్ సాధించాడు ఫెర్గూసన్. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. పపువా న్యూగినియా ఇన్నింగ్స్ 5వ ఓవర్లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాతి 5 బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మెయిడిన్ చేశాడు. 7వ ఓవర్లో మరోసారి బౌలింగ్ అందుకొని రెండోసారి మెయిడిన్ ఓవర్ వేశాడు. మళ్ళీ 12వ ఓవర్ బౌలింగ్ చేసినటువంటి ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి 3వ ఓవర్ను మెయిడిన్గా వేశాడు. ఇక 14వ ఓవర్లో మరోసారి బౌలింగ్ చేసి ఆ ఓవర్ రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ వేశాడు. 2021లో కెనడా బౌలర్ సాద్ బిన్ పనామాతో జరిగినటువంటి మ్యాచ్లో వరుసగా 4 ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఫెర్గూసన్ 4 ఓవర్లు మెయిడిన్ చేయడంతో పాటుగా 3 వికెట్లు పడగొట్టి అతని రికార్డును బ్రేక్ చేశాడు. ఫెర్గూసన్ ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి పపువా న్యూగినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకు కుప్పకూలింది. పపువా న్యూగినియా బ్యాటర్లలో చార్లెస్ అమినీ 17 పరుగులు, నార్మన్ వానువా 14 పరుగులు, సెసే 12 పరుగులు మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఇష్ సోదీ 2 వికెట్లు తీయగా ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ శాట్నర్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం 79 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ అలెన్ డక్అవుట్ కావడం జరిగింది. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 32 బంతుల్లో 2 సిక్స్లు 3 ఫోర్లతోటి 35 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించగా, ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్స్ 17 బంతుల్లో 2 ఫోర్లతోటి 18 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, డారెల్ మిచెల్ 12 బంతుల్లో 3 ఫోర్లతోటి 19 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి వీరిద్దరూ కలిసి న్యూజిలాండ్కు విజయాన్ని అందించారు. ఇక న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ న్యూజిలాండ్ ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్ 8కు చేరలేకపోయింది. మొత్తం 4 మ్యాచ్లు ఆడినటువంటి న్యూజిలాండ్ 2 విజయాలు 2 ఓటములతోటి మొత్తం 4 పాయింట్లు సాధించి గ్రూప్ సిలో 3వ స్థానంలో నిలిచింది. గ్రూప్ సి నుంచి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు సూపర్ 8కు అర్హత సాధించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ యొక్క సంక్షిప్త స్కోర్ విషయానికి వచ్చినట్లయితే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పపువా న్యూగినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో అమినీ 17 పరుగులు, నార్మన్ వనవ్ 14 పరుగులు, సెసే 12 పరుగులు చేయగా ఫెర్గూసన్ 3 వికెట్లు, బౌల్ట్ 2 వికెట్లు, సౌతీ 2 వికెట్లు, ఇష్ సోదీ 2 వికెట్లు తీశారు. ఇక న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. కాన్వే 35 పరుగులు, మిచెల్ 19 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, విలియమ్సన్ సైతం 18 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. ఇక పపువా న్యూగినియా బౌలర్లలో మోరియా 4 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తన రికార్డు స్థాయి బౌలింగ్ తోటి చరిత్ర సృష్టించిన లాకీ ఫెర్గూసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.